కానీ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ లేబర్ పైన భవన నిర్మాణ కార్మికుల ఒక మేడే కార్యక్రమం జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. ప్రధానంగా చూస్తే భవన నిర్మాణ కార్మికులకు అప్పుడు నైజాం సర్కారు బ్రిటిష్ సామ్రాజ్యంలో ఎంతోమంది అప్పుడు శ్రీకాకుళం నగరం ఏ మార్కెట్లో కార్మికుల హక్కుల కోసం పోరాటం చేసి మా ఒక్క హక్కులు మాకు కావాలి, 8 గంటల పని విధానం, అదేవిధంగా ఇవాళ 10 గంటల విధానం, కూలీ రేట్ల కోసమై ఎంతోమంది పోరాటం చేసి 8 మంది ఉరికోయలకు ఉయ్యాలలాడి ఎంతోమంది ప్రాణతాయుధం చేసి ఈ యొక్క చట్టాలను సాధించుకోవడం జరిగింది. ప్రధానంగా చూసుకుంటే అప్పుడు ఎంతోమంది కాల్పులు జరిపితే కాల్పులలో చనిపోయినటువంటి కార్మికుల రక్తంలో ఆ ఒక ఎర్రగుడ్డ మేడగా రూపొందించి ఆ జెండా ఆవిష్కరించుకోవడం జరిగింది. కానీ కేంద్ర బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాల పరిపాలన కాలంలో మోడీ గారు ఇవాళ కనీస వేతనాల చట్టం 44 చట్టాలను తొలగించి 4 కోట్లుగా కుదించి కార్మికులు ఒక పొట్టలు కొట్టే విధానంలో పాల్పడుతూ ఉన్నారు. ప్రధానంగా చూస్తే మీరు సాధించి పెట్టిన చట్టాలు ఇవి కావు. అప్పుడు శ్రీకాకుళం నగరంలో అప్పుడు నైజాం సర్కార్ను మెడలు వంచి తెచ్చుకున్నటువంటి 44 చట్టాలను ఇలా తొలగించి ఇలా పెట్టుబడిదారు వ్యవస్థకు టాటా అంబానీ ఆదానీలకు కొమ్ము కాస్తూ బడా ఫ్యాక్టరీలకు కొమ్ము కాస్తూ కార్మికులు ఒక నడ్డి విరుస్తున్నటువంటి పరిస్థితి. ఇలా ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, కార్మిక ఒక 44 చట్టాలను ప్రభుత్వ రంగంలో పొందుపరిచి 8 గంటల విధానం, పని విధానం కార్మికులకు కల్పించే విధంగా చూడాలి. 13-14 గంటలు కార్మికులను ఫ్యాక్టరీలలో పనిచేస్తూ ఇతర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులను ఇలా పనిచేస్తూ వాళ్ళ శ్రమ దోస్తూ ఉన్నారు. కానీ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదు. ఇలా జీఎస్టీ పేరుతో నిత్యావసర సరుకుల మీద విచ్చలవిడి రేట్లు పెంచుతూ కూలీ రేట్లు పెరిగిన చట్టాన్ని కూలీ రేట్లు పెరిగే చట్టాన్ని, కనీస వేతనాల చట్టాన్ని తీసేసి కార్మికులకు కూలీ రేట్లు పెరగడం లేదు. ఇలా ప్రధానంగా మేము అడుగుతూ ఉన్నాం, ఇలా 44 చట్టాలు, కనీస వేతనాల చట్టం, సంక్షేమ నిధిలో ఓటు సెస్ డబ్బులను కూడా ఇలా సెస్ డబ్బులను 1% ట్యాక్సీ బిల్లింగ్ రంగంలో పర్మిషన్లో కట్టాయి సెస్ డబ్బులను కూడా పక్కకు పెట్టి ఆ ఒక్క సెస్ డబ్బుల నిధులను కూడా కేటాయించడం లేదు కేంద్ర బీజేపీ ప్రభుత్వం. ఇలా భవన నిర్మాణ రంగంలో ఇలా పనిచేస్తున్నటువంటి లక్షలాది పర్మిషన్లు ఇస్తున్నప్పటికీ ఇలా కార్మికులకు ఆ సెస్ డబ్బులను నిలిపిస్తే కార్మికులకు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాద బీమా కింద కానీ ఇలా కార్మికుల కూతురికి పెళ్ళి అయినా కూడా ఆ ఒక్క కనీస వేతనాల చట్టంలో సవరణ చేసినటువంటి చట్టాన్ని తొలగించడం జరిగింది. ఇలా కార్మికుని కూతురికి పెళ్ళి అయినా, మ్యారేజ్ అయినా ₹1,00,000 వచ్చేది ఇలా ఆ ఒక్క చట్టాలను సవరణ చేయక, ఆ చట్టాలలో బడ్జెట్ కేటాయించక లోపాలు చేస్తూ ఉన్నటువంటి ప్రభుత్వం వెంటనే మే 20 తారీఖు జరుగుతున్నటువంటి సమ్మెను అందరూ కూడా కార్మికులు ఈ యొక్క చట్టాలను అమలుపరచని విడలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేయడానికి సిద్ధమైనమని ఇలా భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా సెక్రటరీగా డిమాండ్ చేస్తాం. కార్మికుల ఐక్యత.